హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కూడా ఇంకొక ప్యాకింగ్ వీడియో అండి. మెటీరియల్స్ అయితే చాలామందికి లేవని అయితే చెప్పానండి. సో బాక్సెస్ కూడా ఈరోజైతే స్టాక్ వచ్చింది. ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి. ఇంకొకటి, యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఒక పర్పస్ కోసం అయితే, వెళ్ళేది మాత్రం ఇంకో పర్పస్లో వెళ్తుందన్నమాట. ఏమవుతుందో కూడా నాకే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి, పార్సల్స్ పంపించిన వాళ్ళందరూ కూడా చాలామందికి రిసీవ్ చేసేసుకొని అలాగే చాక్లెట్స్ ప్రిపేర్ చేసి కూడా నాకు పిక్స్ పెడుతున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. పార్సల్ మార్నింగ్ వెళ్ళడము, వెంటనే వాళ్ళైతే ఈవినింగ్ అంతా ప్రిపేర్ చేసి పిక్స్ సెండ్ చేస్తున్నారు. అక్క చాలా బాగా వచ్చాయి చాక్లెట్స్ అనేసి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటివి చూస్తున్నప్పుడు. ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉందా ఇలాగా చాక్లెట్స్ పట్ల, అలాగే బేకింగ్ పట్ల అనేసి అనిపిస్తూ ఉందండి. మ్యాక్సిమం అందరూ కూడా చాలామంది బిజినెస్ కోసం అనేసి తీసుకుంటూ ఉన్నారు. ఎక్కువ ఐటమ్స్ అనమాట. అండ్ ఫస్ట్ టైం ట్రై చేయడానికి కూడా మెటీరియల్స్ కావాలండి, మేము ఫస్ట్ టైం ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము అనేసి కూడా తీసుకుంటున్నారు. చాలా బాగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అందరూ కూడాను. ఇవి 500 ml బాక్సెస్ అండి. ఇవి ఒక 2 days బ్యాక్ అయితే వచ్చాయి అన్నమాట. ఇవి కొంచెం అయిపోయాయి చాలా వరకు. ఈ మిగతా స్టాక్ అయితే ఈరోజు వచ్చిందండి. అండ్ 250 ml బాక్సెస్ అండ్ 750 ml బాక్సెస్. చాలామందికి మెటీరియల్స్ అయితే దొరకడం లేదండి. ఎక్కడెక్కడి నుంచో అసలు నాకు ఊరి పేర్లు కూడా తెలియదు అనమాట. అక్కడ ఈ ఊరి పేర్లు ఇవి కూడా ఉన్నాయా అన్నట్లు అనిపిస్తుంది వాళ్ళ అడ్రస్లు పెడుతుంటే. అక్కడక్కడి నుంచి అంతా మనకి ఆర్డర్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఏ మెటీరియల్స్ కూడా ఎక్కడా దొరకవండి సరిగాను. అలాగే నేను స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు బిజినెస్ నేనైతే ఒక 4-5 days తిరుగుంటాను మెటీరియల్స్ కోసము. సో దానివల్ల నాకు ఎక్కడ ఏం దొరుకుతాయి, ఎక్కడ తక్కువలో వస్తాయి అనేసి కొంచెం ఐడియా ఉండడం వల్ల పంపించగలుగుతున్నాను. లేదంటే చాలా కష్టం అండి ఇది. ఈ మెటీరియల్స్ ఎక్కడెక్కడో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉంటాయి. మనకి బేకింగ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడాను మన ఇంటికే వచ్చేస్తే ఇంకా అంతకు మించి ఇంకేం కావాలండి. నాకు కూడా అట్లాంటి ఆప్షన్ ఏమన్నా ఉంటే చాలా బాగుంది అనిపించింది అప్పట్లో నేను స్టార్ట్ చేసేటప్పుడు. ఇది 250 ml బాక్సెస్ అండి. నెక్స్ట్ ఇది బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత కనీసం ఒక 10 times అయితే వెళ్ళుంటానండి షాప్స్కి. సరిపోతాయిలే అనేసి తీసుకురావడం, వెంటనే అయిపోవడము, 1-2 daysలో మళ్ళీ వెళ్ళడము, ఇదే పని అయిపోయింది. ఏ రోజు స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి డైలీ తిరగడమే సరిపోతుంది. వీడియోస్ తీయడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట. ఇదే ప్రాసెస్ సరిపోతూ ఉంది. రోజు వెళ్ళడం, తీసుకురావడం, కొరియర్స్ చేయడము, అదంతానే. చాలామంది హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్న మైండ్ సెట్లో ఉన్నారు. అలాగే మంచి జాబ్స్ పెద్ద వాటిల్లో ఉన్న వాళ్ళు కూడాను మెసేజ్ చేస్తున్నారు. అంటే లాయర్స్, అలాగే టీచర్స్, ఇలాగా చాలామంది నాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళైతే మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారండి. ఐటీ వర్క్ చేసేవాళ్ళు, టీచర్స్ అండ్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు. మాకు అన్నీ దొరకట్లేదు, ఖచ్చితంగా కావాలి అనేసి. ఈ ఐటమ్స్ అన్నీ చూస్తున్నారు కదా, వీళ్ళైతే మొత్తము 10,000 to 15,000కి అయితే ఆర్డర్ తీసుకున్నారండి ఒక్కరే. వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనేసే తీసుకున్నారు. మొత్తం మెటీరియల్స్ కూడా మాకు కావాలి, మేమైతే బయటికి వెళ్ళలేము, పిల్లలు ఉన్నారు, అందులో తిరగలేము, అన్ని ఐటమ్స్ ఒక దగ్గర దొరకవు కాబట్టి అలాగా తీసి పంపించండి అని అయితే రిక్వెస్ట్ చేశారు. కేక్ అండ్ అలాగే చాక్లెట్ బిజినెస్ రెండు కూడా స్టార్ట్ చేస్తున్నారనేసి. మిమ్మల్ని చూసి మేము బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అక్క అనేసి చాలామంది చెప్తున్నారు. అలాగే మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉంటాను, మీరు కూడా సక్సెస్ అవ్వాలి అందరూ అనేసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటికప్పుడు వద్దు ఇది ఆపేయాలి అనుకుంటాను, కానీ వెంటనే 1-2 మెసేజెస్ వస్తాయి. అక్క మాకు మెటీరియల్స్ దొరకట్లేదు, ఫస్ట్ నేను ట్రై చేయాలనుకుంటున్నాము, లేదా మా పిల్లల బర్త్డే అనేసి. అవునా అయితే అడ్రస్ పెట్టండి పంపిస్తాను అని చెప్పి నాకు తెలియకుండానే మెసేజెస్ వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా అయిపోతుంది పరిస్థితి. వీళ్ళు కూడా చాలా బాక్సెస్ అడిగారండి. అన్నీ కూడా 200 అట్లాగా అన్ని సైజెస్. కానీ అవైలబుల్ లేకపోవడం వల్ల 500 ml ఒక్కటే నేనైతే పంపించాను వాళ్ళకి. అప్పటికే 3 boxes అయిపోయాయి అనమాట, పెద్ద అసలు. వీళ్ళు కూడా పాప బర్త్డే ఉంది, ఆ రోజు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అక్క, కొంచెం మెటీరియల్స్ అర్జెంట్ అనేసి రిక్వెస్ట్ చేశారు. సో దానికోసం నేను ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చి పంపించడం జరిగింది.
ఇంకొకటి వీడియోస్ చూసి వదిలేయకుండా అందరూ చాలా రెస్పాండ్ అవుతున్నారండి. నాకు అది చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే నేను ఒకరోజు వీడియో పెట్టానండి, అది సరిగా అప్లోడ్ కాలేదు. కానీ ఒక 40-50 మెంబర్స్ అయితే చూశారు, కానీ ఒక్కరు మాత్రం మెసేజ్ చేశారు సరిగా అప్లోడ్ అవ్వలేదండి వీడియో చూసుకోండి అనేసి. తర్వాత చూస్తే సగం అప్లోడ్ అయ్యింది, సగం అప్లోడ్ కాలేదు, బ్లర్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ దాన్ని డిలీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది. చెప్పిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. పోస్ట్లో నేను చాక్లెట్స్ చేశారు అని చెప్పేసి నేను పిక్స్ పెడుతూ ఉంటాను కదా, ఆ పిక్లో ఒకదైతే నెంబర్ వచ్చేసిందండి, నేను సరిగా చూసుకోలేదు. అప్పుడు కూడా వేరే ఒకతను అయితే నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు, ఇట్లా నెంబర్ కనిపిస్తుందండి ఒకసారి చూసుకోండి అనేసి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంత బాగా వదిలేయకుండా చూసి ఇంత బాగా రెస్పాండ్ అవుతున్నారు, ఎందుకులే మనకెందుకు అనుకోకుండా అనేసి. కొంతమంది అయితే మీకేం మార్జిన్ ఏం పెట్టుకోకుండా మీరు ఎందుకు పంపిస్తారక్క, మీరు అలా చెయ్యొద్దు, మార్జిన్ పెట్టుకొని ఎంతో కొంత పంపించండి అని కూడా చెప్తూ ఉంటారు. ఇంతమంది ఇంత బాగా అర్థం చేసుకుంటున్నందుకు నేను చాలా బ్లెస్డ్ అనుకుంటున్నానండి. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలనుకుంటున్నాను. అలాగే మన మెటీరియల్స్ అవసరం అయితే ఖచ్చితంగా నాకైతే మెసేజ్ చేయండి, ఎందుకంటే స్టాక్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది కాబట్టి చెప్తున్నాను.